ఇప్పుడు ఎగ్జామ్ ప్రాపర్‌గా పోతదా లేదా? ఓకే గైస్. ఎగ్దమ్ స్మూత్‌లీ ఎళ్ళిపోతుంది థార్ డీప్ వాటర్‌లో నుంచి. కానీ ఇప్పుడు అపోజిట్‌లో మనకి కొంచెం డిఫికల్ట్ అయితే ఉంటది. ఎందుకంటే వన్ సైడ్ బ్యాలెన్స్ అయితది ఈడ. బ్యాలెన్స్ చూద్దాం చలో. స్లోలీ పోవాలి. అంటే గైస్ అగడ పోతే కష్టం ఈడ. కార్ పడే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. ఆల్‌రైట్. కాకపోతే నో ప్రాబ్లమ్ గైస్. థార్ అంటే థారే. ఎంత సింపుల్‌గా ఎళ్ళిపోతుంది చూస్తుర్రు కదా మీరైతే బయటికి. బ్యాలెన్స్ కూడా ప్రాపర్‌గానే అయితుంది. చలో ఇప్పుడు బ్యాక్ టైర్స్ కూడా ఎక్కించి చూద్దాం. పర్ఫెక్ట్. ఓకే గైస్. ఈడ కొంచెం స్కిట్ అయితుంది. హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో చూస్తుర్రు కదా మన వీడియోలోకైతే కొత్త కార్ అయితే వచ్చేసింది. సో దీన్నైతే ఇప్పుడు ఫటాఫట్ అన్బాక్స్ అయితే చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్ బయటికైతే తీద్దాం ఫటాఫట్. సో చూస్తుర్రు కదా ఎక్దమ్ ప్రీమియం కార్ ఇది చెప్పి గైస్ చూస్తుర్రు కదా సాలిడ్ పీస్ ఎక్దమ్. ఇదొక థార్ మోడల్ ఆర్‌సీ కార్ గైస్. చూస్తుర్రు కదా ఎక్దమ్ ప్యూర్ థార్ మోడల్ ఆర్‌సీ కార్. అంటే మొన్న లాస్ట్ వీడియోలో మనం తీసినాం కదా అదొక స్పీడ్ ఆర్‌సీ కార్. సో ఇదేమో ప్రాపర్ ట్రావెలింగ్ ఆర్‌సీ కార్ ఇది. సో దానికి దీనికి తేడా ఏందంటే ఉట్టి స్పీడ్. ఇంకోటి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చానా అంటే చానా బెటర్ ఉంటది దాంతోని కంపేర్ చేస్తే. కాకపోతే గైస్ దీనిది స్పీడ్ అంతా మనకి సో దానంతా స్పీడ్ అయితే ఉండది. సో ఇదైతే ప్రాపర్ ట్రావెలింగ్ కార్. ఇదైతే మనం ప్రాపర్ ట్రావెలింగ్‌కి వాడొచ్చు. అంటే ఆఫ్ రోడ్ మట్టి, బురద, గిరద అంతా ఎక్దమ్ సాలిడ్ దీనితోని ఎంతైతే అంత ఆఫ్ రోడింగ్ అయితే చేద్దాం మనం. ఓకే గైస్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి బ్యాటరీ ఆప్షన్ ఉంది. ఇంకా రిమోట్ ఆప్షన్ ఉంది. రిమోట్ చూస్తుర్రు కదా! ఇది కూడా ఒక ప్రపోర్షనల్ రిమోట్ గైస్. ఎక్దమ్ సాలిడ్ రిమోట్. ఆటో బ్రేక్ సిస్టమ్‌తోనుంది. సో మనమైతే ఫటాఫట్ దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు దీని లోపల బ్యాటరీ అయితే ఫిక్స్ చేద్దాం. ఓకే గైస్. దీన్ని షెల్ ఓపెన్ చేద్దాం. చూస్తుర్రు కదా! ఎక్దమ్ సాలిడ్ ప్లాస్టిక్ ఇది. హార్డ్ ప్లాస్టిక్ ఇది. సో ఓపెన్ అయితే చేద్దాం. ఓకే. బ్యాటరీ ఆప్షన్ ఇక్కడుంది మనకి. దీని బ్యాటరీ ప్లేస్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ కొంచెం ఇబ్బందయితది మనకి. చూసి పెట్టాల్సొస్తది. ఓకే. ఎక్దమ్ సాలిడ్ సెట్ అయిపోయింది కారు. కమ్ ఆన్ ఇప్పుడు దీని షెల్ క్లోజ్ చేద్దాం. ఓకే గైస్. దీని షెల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీని బుక్ గురించి చూద్దాం. దీని బుక్ లోపల ఏమంత లేదు. దీని డీటెయిల్సే ఉంటాయి. సో దీని డీటెయిల్స్ అయితే మనకి ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు. మనకి ప్రాపర్ రిమోట్‌లో బ్యాటరీ ఆప్షన్ ఉంది. సో బ్యాటరీస్ అయితే ఫిక్స్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్. దీని లోపల బ్యాటరీస్ కూడా ఫిక్స్ అయిపోయింది. క్లిప్ ఫిక్స్ చేద్దాం. క్లిప్ ఫిక్స్ చేసిన తర్వాత స్క్రూ కూడా ఫిక్స్ చేయాలి. స్క్రూ అయితే మ్యాండేటరీ మనకి. ఎందుకంటే స్క్రూ లేదంటే కన్ఫర్మ్ ఇదైతే ఊసిపోతది. సో స్క్రూ ఫిట్ చేద్దాం. బ్యాటరీ కూడా ఫిక్స్ అయిపోయింది. దీని లోపల బ్యాటరీ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఆన్ చేద్దాం. దీన్ని ఆన్ చేసే సిస్టమ్ గైస్ ఎక్దమ్ క్రేజీ అయితుంది. సో ఇక్కడ చూస్తుర్రు కదా! సేమ్ మన కార్‌కి ఉన్నట్టే ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి. సో దీన్నైతే ఓపెన్ చేయాలి మనం. బానెట్ ఓపెన్ చేయాలి. ఓకే. బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది గైస్. ఇక్కడ ఆన్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తుర్రు కదా! మన లైట్స్ ఆన్ అయిపోయినాయి. ఎల్ఈడీ లైట్స్. సో మనకి ఫ్రంట్‌లో కూడా ఆప్షన్ ఉన్నాయి. ఎల్ఈడీ లైట్స్ ఇంకా టాప్‌లో కూడా ఆప్షన్ ఉన్నాయి. ఎక్దమ్ సాలిడ్ పీస్ గైస్. సో ఇప్పుడైతే మనం దీనితోని ప్రాపర్ ట్రావెలింగ్ ఇంకా ప్రాపర్ ఆఫ్ రోడ్ అయితే చేద్దాం. మొత్తం దీన్ని ఏడికాడికి మొత్తం రఫ్ అండ్ టఫ్ వాడదాం ఈరోజైతే మనం. సో తెలుసు కదా! తార్ అంటేనే ఆఫ్ రోడ్ గుర్తొస్తది మనకి. సో ఆఫ్ రోడ్ చేయకుండా ఎట్లుంటాం. ట్రావెలింగ్ అయితే చేద్దాం. మట్టి, బురద, గిరద అంతా ఎక్దమ్ సాలిడ్ చెప్పేదే లేదు. కాకపోతే గైస్ వీడియో చూసే ముందు మీరు ప్లీజ్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చలో ఇప్పుడైతే దీనితోని స్టంట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మన కార్‌ని అయితే మనం ట్రావెలింగ్ అయితే చేపిద్దాం. సో ఇక్కడ చూస్తుర్రు కదా! ఎక్దమ్ పెద్ద చెడావు అయితుంది. సో ఈ చెడావెక్కి మనం ఆడికైతే వెళ్ళిపోవాలి. చూద్దాం మళ్ళీ ఆడి వరకు మన కార్ పోతదా లేదా? ఓకే. గైస్ ఇప్పుడైతే ట్రావెలింగ్ చేద్దాం. ప్రాపర్ ట్రావెలింగ్. ఓకే గైస్ కాకపోతే మెల్లగా పోవాలి మనం. ఎందుకంటే స్పీడ్ పోతే సెట్ కాదు దీనికి. ఓకే. పర్ఫెక్ట్ గైస్. ఈజీగా ట్రావెలింగ్ అయితే అయిపోతది. ఓకే. ఈజీగా ట్రావెల్ అయిపోయింది. చలో ఇప్పుడు ఇట్లనే ముంగలికెళ్ళిపోదాం. కాకపోతే ముంగలికి పోతున్న కొద్దీ ఇంకా ఎక్స్‌ట్రీమ్ అయితుంది మనకి చెడావు ఇక్కడ. ఆల్‌రైట్. నో ప్రాబ్లమ్ గైస్. ఈజీగా క్రాస్ అయిపోయింది. చూస్తుర్రు కదా! ఎక్దమ్ సింపుల్‌గా క్రాస్ అయిపోయింది మన థార్ అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ అట్లనే సేమ్ మనమైతే ఇప్పుడు స్లోప్ దిగుదాం. అట్లనే సేమ్ ఇప్పుడు ఎట్లయితే పోయినామో అట్లా బ్యాక్ వచ్చేద్దాం. 3, 2, 1 అండ్ గో. ఎక్దమ్ స్లోలో వద్దాం. చూస్తుర్రు కదా గైస్ ఎక్దమ్ సాలిడ్ లుక్ మన థార్‌దయితే. స్లోప్ దిగి వెళ్ళిపోదాం చిన్నగా. అంటే ఎక్కువ స్పీడ్ అవసరం లేదు. ఇది స్లో పోతేనే మజా వస్తది. ఓకే. ఈజీ వెళ్ళిపోతుంది. చూద్దాం ఇప్పుడు బ్యాలెన్స్ ఎట్లుంటదో దీనిది. అంటే ఆటో బ్రేక్ సిస్టమ్ ఆన్ అయితే చేస్తున్నా నేను. ఓకే గైస్. చూస్తుర్రు కదా! ఆటో బ్రేక్ సిస్టమ్ అంటే మనం ఎంత చెడవలనైనా ఆపొచ్చు దీనికి. సో బ్యాలెన్స్ అయితే పర్టిక్యులర్ అంటే దీనిది బ్రేకింగ్ సిస్టమ్ అయితే సాలిడ్ ఉంటది గైస్. చెప్తున్నా కదా! లిటరల్లీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు చూపిస్తా మీకు. ఓకే. ట్రిగ్గర్ ఇస్తున్నా కానీ చూస్తుర్రు కదా! ఎంత స్లోప్‌లో అయినా సరే కార్ అయితే వచ్చి ఆగింది. కాకపోతే కొంచెం మట్టి వల్ల స్కిడ్ అయింది. కాకపోతే బ్రేక్ అయితే సాలిడ్ ఉంది. ఓకే. ఇప్పుడు నార్మల్ వచ్చేసినాం గైస్. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఓకే గైస్. సో ఇప్పుడైతే ట్రావెలింగ్ చేసిర్రు కదా! నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని వాటర్‌లో నుంచి తీసుకోదాం. మీకైతే టాస్క్ అయితే చూపిస్తా. ఇక్కడ అపోజిట్‌లో వాటర్ చూస్తుర్రు కదా! మొత్తం చిన్న చెరువు టైప్ అయితుంది. ఇండ్ల నుంచి మధ్యలో నుంచి వచ్చేసి ఈడ పెద్ద గడ్డ అయితుంది. గడ్డెక్కి అక్కడి నుంచి మనకి ఈడి వరకు రావాలి గైస్. సో చూద్దాం ఇంతవరకి తార్ వస్తదా? సో ఇంతవరకు తార్ వస్తదా లేదా చూద్దాం. లెట్స్ గో.
ఓకే గైస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం ప్రాపర్ వాటర్‌లో నుంచి అయితే. పర్ఫెక్ట్‌గానైతే ఎళ్ళిపోతుంది. ఓకే గైస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఈజీగా ఎళ్ళిపోతుంది కార్ అయితే. కాకపోతే ఇక్కడ చూద్దాం పోతా పోతా ఇబ్బంది అయితదా లేదా? ఓకే ఈడ స్ట్రక్ అయితే అయిపోయింది కారు. ఆల్రెడీ గైస్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. కానీ నో ప్రాబ్లమ్ ఎళ్ళిపోతది. చూద్దాం ప్రాపర్‌గా పోతదా లేదా? ఓకే గైస్ ఏకదమ్ స్మూత్‌లీ ఎళ్ళిపోతుంది థార్ డీప్ వాటర్‌లో నుంచి. కానీ ఇప్పుడు అపోజిట్‌లో మనకి కొంచెం డిఫికల్ట్ అయితే ఉంటది. ఎందుకంటే వన్ సైడ్ బ్యాలెన్స్ అయితది ఈడ. చూద్దాం మరి వన్ సైడ్ బ్యాలెన్స్‌లో పోతదా లేదా? ఓకే గైస్ బ్యాలెన్స్ చూసిర్రు కదా! చెడిపోయింది దీని బ్యాలెన్స్ అయితే. చలో స్లోలీ పోవాలి. అంటే గైస్ అగడబడి పోతే కష్టం ఈడ. కార్ పడే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. ఆల్‌రైట్ గైస్ చూసిర్రు కదా! ఇక్కడ ఎంత డిఫికల్ట్ ఉందో ఛాలెంజ్ అయితే. కాకపోతే గైస్ ఈడ అంటే బ్యాలెన్స్ మిస్‌బాలెన్స్ అయిపోతుంది. ఓకే. నో ప్రాబ్లమ్ కానీ ఎక్కేస్తది. ఆల్‌రైట్ కొంచెం ఇబ్బందయితుంది. కానీ ట్రై చేద్దాం మనం. కమ్ ఆన్. ఓకే గైస్. సో గైస్ కార్ అయితే ఎక్కేసింది. సో చలో కొంచెం ముంగలికైతే ఎళ్ళిపోదాం మనం. ఇప్పుడు గైస్ మెయిన్ మనకి ఇక్కడ చూస్తుర్రు కదా! అపోజిట్‌లోనైతే మనకి పెద్ద బ్రేకర్ టైప్ ఉంది. సో చూద్దాం ఈ బ్రేకర్ క్రాస్ అయితదా లేదా? పర్ఫెక్ట్ గైస్. ఏకదమ్ సింపుల్‌గా క్రాస్ అయిపోయింది బ్రేకర్ అయితే. చూస్తుర్రు కదా! బ్యాలెన్స్ కూడా ప్రాపర్‌గానే అయితుంది. చలో ఇప్పుడు బ్యాక్ టైర్స్ కూడా ఎక్కించి చూద్దాం. పర్ఫెక్ట్. ఓకే గైస్. ఈడ కొంచెం స్కిట్ అయితుంది. పర్ఫెక్ట్. కాకపోతే ఎక్కేసింది గైస్. అనుకున్న ప్లేస్‌లోకైతే వచ్చేసింది థార్. సో ఇట్లనే మనం సేమ్ పొజిషన్‌తోని బ్యాక్ ఎళ్ళిపోదాం. అంటే ఎట్లనైతే వచ్చినామో అట్లా సీదా ఆడి వరకు ఎళ్ళిపోదాం. చలో చూస్తుర్రు కదా! సాలిడ్ ప్రెషర్‌తోనైతే వస్తున్నాయి ఈడ అపోజిట్‌ల. ఓకే. నో ప్రాబ్లమ్ గైస్. బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ అయితుంది థార్‌ది. ఆల్రైట్ మీరు వీడియో చూస్తున్నట్టయితే గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో చలో ఎళ్ళిపోదాం ముంగలికి. కొంచెం ఇంకా డిఫికల్ట్ అయితే ఉంటది మనకిప్పుడు. కానీ నో ప్రాబ్లమ్ క్రాస్ అయిపోతది అనుకుంటున్నా నేను. తిరిగి ట్రై అయితే చేయాలి. ముంగలికెళ్ళిపోదాం. పర్ఫెక్ట్ గైస్. చూస్తుర్రు కదా! ఎంత ఈజీ అండ్ సింపుల్‌గా వస్తుందో థార్ అయితే. ఓకే. దీని లుక్కే లుక్ గైస్. దీని లుక్ నచ్చినట్టయితే ప్లీజ్ థార్ అని కామెంట్ చేయండి. ఓకే. ఇంకా డీప్ వాటర్ అయితే ఉన్నాయి ముంగల. కాకపోతే క్రాస్ అయిపోయింది గైస్. నో ప్రాబ్లమ్ నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఈడ చిన్న బ్రేకర్ టైప్ ఉంది. ఇది ఎక్కించేద్దాం. ఓకే. ఈజీగా ఎక్కేసింది గైస్. చూసిర్రు కదా! ఎంత సాలిడ్ ట్రావెలింగ్ అయితుందో థార్‌దది కదా! పర్ఫెక్ట్ గైస్. అండి. ఈజీ అంటే ఈజీ కాదు. కొంచెం డిఫికల్ట్ అయింది. కాకపోతే దీని బ్యాలెన్స్ గైస్. బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు అయితుంది. అంటే కాకపోతే ట్రాక్ కూడా అట్లనే ఉండే. కానీ ఇప్పుడు మనం ప్రాపర్ మొత్తం డీప్ వాటర్‌లోకి తీసుకుపోదాం. అంటే చానా డీప్ వాటర్‌లోకి తీసుకుపోయి ట్రై చేద్దాం. మరి పోతదా లేదా ఇప్పుడైతే చూద్దాం. లెట్స్ గో. డీప్ వాటర్ ఉందో అక్కడ అపోజిట్ వరకు చూసినట్టయితే గైస్ చానా అంటే చానా డీప్ వాటర్ ఉంది. సో మనమైతే ఆ ఫినిష్ పాయింట్ వరకైతే తీసుకుపోదాం. చూద్దాం మరి అంత ఫినిష్ పాయింట్ వరకి పోతదా లేదా కార్ అయితే. లెట్స్ గో. మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం. మెల్లగా స్టార్ట్ చేసి మనమైతే క్రేజీగా ఎండ్ చేద్దాం ఇప్పుడు. ఓకే. పర్ఫెక్ట్ గైస్. చూసిర్రు కదా! డీప్ వాటర్ అయితే ఇప్పుడు స్టార్టింగే ఇంకా. డీప్ వాటర్‌లోకి ఇంకా పోనే లేదు. ఓకే. చూసిర్రు కదా! ఎంత డీప్ వాటర్ ఉన్నాయో ఈడ. గైస్ క్రేజీ చెప్తున్నా కదా! చానా అంటే చానా డీప్ వాటర్ అయితే ఉన్నాయి. ఫిర్ బీ ట్రై అయితే చేద్దాం మనం. కానీ నాకెందుకో కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఈ ఛాలెంజ్. సో కార్ అంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదా? కానీ ఓ గైస్ ఈడ ఇబ్బందయితుంది. అంటే డీప్ వాటర్ ఇంకెక్కువున్నాయి. చూసిర్రు కదా! కాకపోతే ఈడ చెట్టు కొమ్మ అడ్డమొస్తుంది. చూసిర్రు కదా! డీప్ వాటర్‌లోకైతే వచ్చేసింది మన థార్. ఇంకా డీప్ వాటర్‌లోకి పోదాం. అంటే కార్ మొత్తం మునిగిపోయినా పర్వాలేదు. కానీ మనమైతే ఈరోజు ఛాలెంజ్ అయితే క్రాస్ చెయ్యాలి అని నేను అనుకుంటున్నా. కానీ కార్ మీద డిపెండ్ అయ్యి ఉంటదది. చూసిర్రు కదా! ఇక్కడ చెట్ల కొమ్మలు కూడా గైస్ చానానే ఉన్నాయి. ఇబ్బందయితే అయితుంది. కానీ నో ప్రాబ్లమ్. మొత్తం గ్రీనరీ, గ్రీనరీ ఇంకా గ్రీనరీలో గ్రీన్ కలర్ అయితే కలిసిపోయింది. సో మీకు దీని కలర్ నచ్చినట్టయితే గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. చలో ఇప్పుడైతే స్ట్రెయిట్ ఎళ్ళిపోదాం ఇంకా. పర్ఫెక్ట్. ఈడ గైస్ ఇంకా డీప్ వాటర్‌లోకైతే వచ్చేసినాం మనం. ఇప్పుడు చూద్దాం. గైస్ కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం బురదలోకి దిగిపోయింది కారు. కాకపోతే నో ప్రాబ్లమ్ గైస్. తార్ అంటే తారే. ఎంత సింపుల్‌గా ఎళ్ళిపోతుంది చూస్తుర్రు కదా మీరైతే బయటికి. ఓకే. ఇప్పుడు ఇంకా కొంచెం ముంగలికొస్తే చెడవైతే అంటే లోతు తగ్గుతది. చూద్దాం ఇక్కడ కొంచెం పక్కకొద్దాం. పర్ఫెక్ట్ గైస్. ఈజీగానైతే వచ్చేసింది. చలో ఇప్పుడు రైట్ సైడ్‌కెళ్ళిపోదాం ఇంకా డీప్ వాటర్‌లోకి. పర్ఫెక్ట్. ఆల్రెడీ గైస్. చూసిర్రు కదా! ఎంత సాలిడ్ ఉందో దీని పెర్ఫార్మన్స్ అయితే. ఇప్పుడు పోతున్న కొద్దీ ఇంకా డీప్ వాటర్ అయితే ఉంటాయి గైస్ ఇక్కడ. చూసిర్రు కదా! ఇంకా ఇంకోటేందంటే ఇక్కడ బురద కూడా చానా థిక్ అంటుంది. అంటే చానా చిక్క బురద ఉంది. కానీ ఫిర్ బీ పోతే పోనీ ట్రై అయితే చేద్దాం. ఓకే. ఇంకా కొంచెం డీప్, ఇంకా కొంచెం డీప్, ఇంకా కొంచెం టఫ్ ఏరియా అంటే టఫ్ ట్రాక్. ఓకే. పర్ఫెక్ట్ గైస్. ఈడ చూసిర్రు కదా! గడ్డి మొత్తం ఎంత చిక్కగుందో. కానీ నో ప్రాబ్లమ్ గడ్డిలో నుంచి ఎళ్ళిపోతదని అనుకుంటున్నా నేను. అంటే ఈజీగా క్రాస్ అయితే అయిపోతది. ఇక్కడ డిఫికల్టీ ఏమైతే లేదు. ఓకే గైస్. ఆల్‌రైట్. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా స్ట్రెయిట్ ఎళ్ళిపోదాం మనం. ఇప్పుడు కార్ అయితే క్రాస్ అయిపోయింది గదా! సో ఇంకా డీప్ వాటర్‌లోకి పోలేం మనం. ఎందుకంటే ఇది మునిగిపోయిందంటే అస్సలే బయటికి రాదు. సో
ఇప్పుడు ఇక్కడ సైడ్‌కొచ్చేద్దాం. ఇక్కడ ఎండ్ చేసేద్దాం గైస్. అంటే ఇక్కడ చెడ ఉంది కదా! ఈ చెడ ఎక్కిపిద్దాం. చూద్దాం. ఇక్కడ చూస్తుర్రు కదా! ఇంత డీప్ వాటర్ నుంచి కూడా స్మూత్‌లీ వచ్చేసింది. పర్ఫెక్ట్ గైస్. ఇప్పుడు సీదా స్ట్రెయిట్ ఎళ్ళిపోదాం. ఆ గడ్డ ఎక్కిచ్చేద్దాం ఖల్లాస్. స్ట్రెయిట్ ఎళ్ళిపోదాం. అంటే స్ట్రెయిట్ ఎళ్ళిపోయిన తర్వాత ముంగల చెడ ఉంది కదా! చెడావ్ అయితే ఎక్కిద్దాం మనం. లెట్స్ గో. ఓకే. ఈ చెడావ్ ఎక్కిచ్చి ఎండ్ చేసేద్దాం. చలో. ఈజీ ఎక్కేసింది గైస్. ఓకే. సో చూసిర్రు కదా మన థర్డ్ పెర్ఫార్మన్స్ అయితే గైస్. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో మొత్తం వీడియో చూసినట్టయితే గైస్ థార్ అని కామెంట్ చేయండి. సో చూసిర్రు కదా మన థార్ పెర్ఫార్మన్స్ అయితే ఎక్దమ్ సాలిడ్ పెర్ఫార్మన్స్ ఉంది. గైస్ చెప్తున్నా కదా! నేనే షాక్ అయినా దీని పెర్ఫార్మన్స్‌తోని. అంటే అంత డీప్ వాటర్‌లో నుంచి వచ్చింది. ఇంకోటి ఇంత పెద్ద పెద్ద స్లైడ్స్ కూడా ఎక్కేసింది. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇలాంటివి చానా అంటే చానా కొత్త కార్స్ అయితే లాంచ్ అయితాయి. సో స్టే ట్యూన్ అండ్ బై బై.